నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. ఎప్పుడు చేసే రొటీన్ చికెన్ కర్రీ కాకుండా ఈసారి ఈ హైదరాబాదీ గ్రీన్ చికెన్ కర్రీ ట్రై చేయండి. తప్పకుండా ఇది మీ ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. వేడి వేడి రైస్‌లోకైనా, చపాతీ పూరీల్లోకైనా ఈ గ్రేవీ మంచి కాంబినేషన్ అండి. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా? ఇందుకోసం ముందుగా మిక్సీ జార్‌లో 1 కప్పు పుదీనా, అదే కప్పుతో కొత్తిమీర, 6 పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ మిరియాలు, 5-6 జీడిపప్పులు కూడా వేసుకుని కొంచెంగా ఇందులోనే వాటర్ కూడా పోసుకొని స్మూత్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. చికెన్ని మంచిగా వాష్ చేసేసుకొని ఇందులోనే సాల్ట్, చిన్న కప్పుకి పెరుగు కూడా వేస్తున్నానండి. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర పేస్ట్ ఉంది కదండి, అది కూడా ఇందులో వేసేసుకొని చక్కగా చికెన్కి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, అది కూడా వేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని చక్కగా చికెన్కి అంతా పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. దీనివల్ల చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ బాగా కుక్ అవుతుంది. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది. చికెన్ కూడా హాఫ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకునేసి ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని చక్కగా ఇంకొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది కదండి, హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోస్తున్నాను. ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఇంకొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోండి. మంచిగా గ్రేవీ దగ్గర అయ్యే వరకు 10 మినిట్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఈ లోపల చికెన్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, కర్రీ చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని లాస్ట్లో కసూరి మేతి కూడా వేసేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. మీరందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. రెసిపీ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.